ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఊహించుకుందాం. అసలు వ్యవసాయం చెయ్యకపోయినా, కనీసం సొంతంగా ఒక ఎకరం పొలం కూడా లేకపోయినా, జస్ట్ వాతావరణ శాఖ వర్షం పడలేదని ఒక రిపోర్టిస్తే చాలు, ఆటోమేటిక్గా బ్యాంకు ఖాతాలో డబ్బులు పడిపోతే ఎలా ఉంటుంది? వినడానికేదో వింత లాటరీలాగా అనిపిస్తోంది కదూ. ఖచ్చితంగా. కాని ముంబైలో సరిగ్గా ఇదే జరుగుతోంది. వాతావరణాన్ని అక్షరలా ఒక ఆర్థిక సాధనంగా మార్చేస్తున్నారు. మే 22, 2026 నాటి ఈనాటి లోతైన సమాచార విశ్లేషణకు స్వాగతం. నమస్కారం. గడిచిన 24 గంటల్లో, అంటే మే 21వ తేదీన వెలువడిన 24 అత్యంత కీలకమైన జాతీయ, అంతర్జాతీయ నివేదికలను మనమివాళ పరిశీలించబోతున్నాం. వాటి వెనుకున్న అసలు కథ, పరిణామాలను అర్థం చేసుకోవడమే ఈనాటి మన లక్ష్యం. అవును, పైకి కనిపించే ముఖ్యాంశాల వెనుక ఎన్నో భౌగోళిక, ఆర్థిక వ్యూహాలు దాగి ఉంటాయి. ఆ వ్యూహాలను మనం డీకోడ్ చేస్తేనే ప్రపంచం ఏ దిశగా పయనిస్తోందో మనకు స్పష్టమవుతోంది. కేవలం వార్తలు చదివేసి వదిలేకుండా ఇలా మూలాల్లోకి వెళ్లడం చాలా అవసరం. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి ఎదిగాయి. ఇది చాలా పెద్ద ముందడుగు. అవును, సరే, దీని కాస్త విడమర్చి చూద్దాం. 2029 నాటికి ఏకంగా 20 బిలియన్ యూరోల వాణిజ్యం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక ఐరోపా దేశంతో ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి టార్గెట్ పెట్టుకోవడం వెనుక అసలు లెక్కలేమిటి అంటారు? అంటే ఇటలీ అనగానే సాధారణంగా మనకు ఒక యూరోపియన్ దేశం మాత్రమే గుర్తుకొస్తుంది. కాని మ్యాప్లో ఇటలీ భౌగోళిక స్థానాన్ని ఒకసారి గమనిస్తే మధ్యధరా సముద్రంలోకి, తద్వారా మొత్తం యూరోప్లోకి ప్రవేశించడానికి అదొక అద్భుతమైన ముఖద్వారం. ఓహో, అంటే మన ఐమాక్ ప్రాజెక్ట్కి ఇది లింక్ అన్నమాట. కరెక్ట్. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ కారిడార్ ద్వారా ఇటలీలోని పోర్ట్లు భారతదేశానికి నేడుగా అనుసంధానం కానున్నాయి. రైట్, అంటే చైనా మీద ఆధారపడిన ఆ పాత సముద్ర వాణిజ్య మార్గాలను పక్కన పెట్టేస్తున్నాం. అవును, మనకంటూ ఒక సొంత వ్యూహాత్మక వాణిజ్య వంతెనను నిర్మించుకుంటున్నాం. దానికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ల కోసం 2 దేశాలు కలిసి ఇన్నోవిట్ ఇండియా అనే కొత్త ఇన్నోవేషన్ హబ్ను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. భలే ప్లాన్ ఇది. అయితే ఈ పర్యటనలో నన్ను అత్యంత ఆశ్చర్యపరిచిన మరో అంశం కూడా ఉంది. రోమ్లోని ప్రసిద్ధ కొలోసియం గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది కదా. అవును, అదొక అద్భుత కట్టడం. కానీ అదే కొలోసియం దగ్గర అస్సాంలోని చారిత్రక కట్టడం రంఘర్ ప్రస్తావన రావడం విశేషం. దాన్ని తూర్పు కొలోసియం అని పిలుస్తారు తెలుసా? అవునవును, అహోం రాజులు నిర్మించారు దాన్ని. రైట్. 18వ శతాబ్దంలో కట్టిన ఈ అద్భుతమైన యాంఫీ థియేటర్ను ఒక్కటంటే ఒక్క ఇనుప మేకు కూడా వాడకుండా నిర్మించారట. అసలు ఇన్ని వందల ఏళ్లు, ఇన్ని భూకంపాలను ఇనుము లేకుండా అది ఎలా తట్టుకుని నిలబడింది? అదొక నిర్మాణ అద్భుతమని చెప్పాలి. ఇనుము స్థానంలో వారు ప్రత్యేకంగా తయారుచేసిన ఒక మిశ్రమాన్ని వాడారు. అంటే కాస్త జిగటగా ఉండే ఒక రకమైన బియ్యం, బాతుగుడ్లు. బాతుగుడ్ల? నిజంగానా? అవును, బాతుగుడ్లు, అలాగే ఒక రకమైన పప్పుల మిశ్రమంతో చేసిన ఆ పదార్థం ఇనుము కంటే బలంగా ఇటుకలను పట్టి ఉంచింది. రోమ్ కొలోసియం ఎంత గొప్పదో, మన సాంప్రదాయ ఇంజనీరింగ్ పరిజ్ఞానం కూడా అంతే గొప్పదని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద చాటి చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. సూపర్ అసలు. ఇదే రోమ్లో ఇంకో ముఖ్యమైన సంఘటన కూడా జరిగింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటే FAO ప్రధాన కార్యాలయంలో మన ప్రధానమంత్రికి అగ్రికోలా మెడల్ ఇచ్చారు. ప్రపంచ ఆహార భద్రతకు చేసిన కృషికి దక్కిన పురస్కారం అది. అవును. దీన్ని మనం ఇంకాస్త విస్తృత కోణంలో చూస్తే, ఆహారాన్ని కేవలం ఒక అవసరంగా కాకుండా ఒక దౌత్య సాధనంగా భారతదేశం ఎలా వాడుకుంటోందో అర్థమవుతుంది. ముఖ్యంగా చిరుధాన్యాలు అంటే మన శ్రీయన్న ప్రాముఖ్యతను ప్రపంచానికి చెప్పడం ఇందులో ఒక భాగం. అంటే వాతావరణ మార్పులను తట్టుకునే పంటలు కాబట్టి. కరెక్ట్. భవిష్యత్తులో గ్లోబల్ సౌత్ దేశాలకు ఆహార భద్రత పెంచడానికి ఇవి చాలా అవసరం. అలాగే PM గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా మనం కోట్లాది మందికి ఆహారం అందించిన విధానాన్ని ప్రపంచం ఇప్పుడొక మోడల్గా చూస్తోంది. వావ్. అయితే ఇప్పుడు గతం నుంచి కాస్త భవిష్యత్తు వైపు వెళ్తే, రాబోయే రోజుల్లో కొన్ని కీలకమైన పర్యటనలు కూడా జరగబోతున్నాయి. మే 23న అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో భారత పర్యటనకు రానున్నారు. అవును, అది చాలా కీలకమైన మీటింగ్. మరోవైపు మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దక్షిణ కొరియాలో పర్యటించారు. ఇక్కడ నాకో చిన్న సందేహం. అమెరికా వాళ్లు ఉన్నట్టుండి ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల గురించి
అదే ఎస్ఎంఆర్ల గురించి మనతో ఎందుకంత డీప్గా చర్చిస్తున్నారు? మ్మ్. ఇక్కడే అసలు జియోపాలిటిక్స్ చదరంగం మొదలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా న్యూక్లియర్ ఎనర్జీ మార్కెట్ను ఒకసారి గమనిస్తే ప్రస్తుతం రష్యా మరియు చైనా దేశాలు భారీ ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి. ఓహో, అంటే వాళ్ల చేతిలోనే ఎక్కువ కంట్రోల్ ఉందన్నమాట. అవును. అభివృద్ధి చెందుతున్న దేశాలకు వారి రియాక్టర్లే దిక్కవుతున్నాయిప్పుడు. ఆ గుత్తాధిపత్యాన్ని బద్దలుకొట్టాలంటే అమెరికాకు భారతదేశం లాంటి ఒక బలమైన, నమ్మకమైన భాగస్వామి కావాలి. అందుకే భవిష్యత్ ఇంధన అవసరాలకు కీలకమైన ఈ ఎస్ఎంఆర్ టెక్నాలజీని మనతో పంచుకోవడానికి ముందుకొస్తోంది. ఈ ఐసైట్ ఒప్పందం కింద కదా? అవును. ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కింద. ఇక ఆ దక్షిణ కొరియా పర్యటన విషయానికొస్తే ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రత కోసం గరుడ, సహయోగ్ సైనిక విన్యాసాలు ప్లాన్ చేస్తున్నారు. దానికి తోడు మన ఆత్మనిర్భర్ భారత్ రక్షణ ఉత్పత్తికి వాళ్ల మ్యానుఫ్యాక్చరింగ్ మజిల్ను జత చేయడం ప్రధాన లక్ష్యం. అంటే ప్రపంచాన్ని మన అవసరాలకు అనుగుణంగా భలే మలుచుకుంటున్నామన్నమాట. సరే, ఇప్పుడు మన దేశ అంతర్గత పాలనా వ్యవస్థల వైపు కూడా దృష్టి సారిద్దాం. తప్పకుండా. ఒక చిన్న ప్రశ్న: ప్రజాస్వామ్యానికి అయ్యే ఖర్చు ఎంత అని అడిగితే చెప్పడం చాలా కష్టం కదా. కానీ జమిలీ ఎన్నికలు అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నివేదిక ఒక ఆసక్తికరమైన లెక్క చెప్పింది. అవును, ఆ రిపోర్ట్ నేను కూడా చూశాను. ఏకంగా 7 లక్షల కోట్ల రూపాయలు ఆదాయవుతాయట. జీడీపీ కూడా 1.6% పెరుగుతుందని ఆ నివేదిక చెబుతోంది. సరే, ఇదంతా వినడానికి చాలా బావుంది. కాని ప్రాక్టికల్గా ఒకేసారి దేశమంతటా ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా అంటారా? ఆర్థికంగా చూస్తే ఈ అంకెలు చాలా ఆకర్షణీయంగానే ఉంటాయి. కాని ఆచరణలోకొచ్చేసరికి లాజిస్టిక్స్ ఒక పీడకలగా మారతాయనేది గ్రౌండ్ రియాలిటీ. అంటే ఈవీఎంల సమస్య అంటారా? ఖచ్చితంగా. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి ప్రస్తుతమున్న ఈవీఎంలు, వీవీప్యాట్లు ఏమాత్రం సరిపోవు. అదనంగా యంత్రాలు కొనడానికే సుమారు 9,300 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఒక అంచనా. బాబోయ్, అది కూడా భారీ ఖర్చే కదా. అవును. పైగా రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ అంటే 83, 172 వంటి వాటికి సవరణలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా జాతీయ స్థాయి సమస్యల ముందు స్థానిక రోడ్లు, నీటి సమస్యలు మరుగున పడిపోయే ప్రమాదముంది అని కొందరు విశ్లేషిస్తున్నారు. కేంద్రానికి ఒక పార్టీకి, రాష్ట్రానికి ఇంకో పార్టీకి ఓటు వేసే స్వేచ్ఛ ప్రజల మనోభావాల్లో ఎలా మారుతోందో అంచనా వేయడం కష్టం. నిజమే. అయితే ఈ ఎన్నికల చర్చే ఇంకో కీలకమైన అంశానికి కూడా దారితీస్తోంది. అసలు ఎవరిని పరిపాలిస్తున్నాం, ఎవరికి ఏ పథకాలు అవసరం అని తెలుసుకోవాలంటే పక్కా డేటా ఉండాలి కదా. అందుకే సుప్రీంకోర్టు 2027 జనాభా లెక్కల్లో కులగణనను సమర్థిస్తూ ఒక తీర్పునిచ్చింది. 1931 తరువాత ఇదే తొలిసారి కాబోతోంది. ఇదొక చాలా ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తుతుందండి. కేవలం జనాభాను లెక్కించడం వేరు, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులను లెక్కించడం వేరు. ఈ కులగణన డేటా రాబోయే దశాబ్దాల రాజకీయాలను మార్చేయబోతోంది. ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి అంటారా? ముఖ్యంగా ఓబీసీ రిజర్వేషన్ల సబ్ కేటగరైజేషన్కు ఈ డేటా ఒక శాస్త్రీయ ఆధారాన్నిస్తుంది. అంతేకాదు 2026లో జరగబోయే డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై ఈ గణాంకాల ప్రభావం అత్యంత కీలకంగా ఉండబోతుంది. రైట్. భవిష్యత్తులో సంక్షేమ పథకాలు ఎలా ఉండాలో ఈ అంకెలే నిర్ణయిస్తాయన్నమాట. ఇక స్థానిక పాలన, ప్రాతినిధ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు అట్టడుగు స్థాయికి ప్రజాస్వామ్యం ఎలా చేరుతుందో చూపే ఒక ఉదాహరణ జమ్మూ కాశ్మీర్లో కనిపించింది. ఆ పంచాయతీ ఎన్నికల డేటా. అవును, అక్కడ పంచాయతీ ఓటర్ల సంఖ్య ఏకంగా 72 లక్షలు దాటింది. 73వ రాజ్యాంగ సవరణ నిజమైన రూపం దాల్చుతోందని చెప్పడానికి ఇదొక మంచి రుజువు. నిజమే. అయితే ఇలాంటి పాలనా వ్యవస్థలో పారదర్శకంగా ఉండాలంటే నియంత్రణ సంస్థలు కూడా అంతే బలంగా ఉండాలి కదా. పంజాబ్లో జరిగిన డీజీపీ ఎంపిక వ్యవహారం దీనికొక ఖచ్చితమైన ఉదాహరణ అని చెప్పొచ్చు. కరెక్ట్. యూపీఎస్సీ పాత్ర ఎంత నిర్ణయాత్మకంగా ఉంటుందో చెప్పటానికి పంజాబ్ వ్యవహారం చాలా స్పష్టంగా నిలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుకూలమైన వారిని డీజీపీలుగా నియమించుకునే కల్చర్కు చెక్ పెడుతూ 2006లో సుప్రీంకోర్టు ప్రకాశన్ కేసులో కీలక తీర్పు ఇచ్చింది కదా. అవును, ఆ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి కదా. రైట్.
దీని ప్రకారం పంజాబ్ ప్రభుత్వం డీజీపీ ఎంపిక జాబితాను పంపినప్పుడు ఆ అభ్యర్థులపై ఏమైనా పెండింగ్ కేసులున్నాయా అని యూపీఎస్సీ గట్టిగా ప్రశ్నించింది. రాజకీయ జోక్యం లేకుండా అత్యంత సమర్థులైన అధికారులనే టాప్ పోస్టుల్లో కూర్చోబెట్టడానికి ఈ పారదర్శక విధానం చాలా అవసరం. భలే చెప్పారు. ఆ యూపీఎస్సీకి సంబంధించి ఇంకో లాజిస్టికల్ అప్డేట్ కూడా ఉంది. ఈ సంవత్సరం సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ దరఖాస్తులు ఏకంగా 8,19,000కు చేరుకున్నాయట. అబ్బో, చాలా పెద్ద సంఖ్య అది. అవును. ఇంతమంది అభ్యర్థుల కోసం భువనేశ్వర్, కాన్పూర్, మీరట్ లాంటి నగరాల్లో కొత్తగా 3 సెంటర్లను ఏర్పాటు చేస్తే సుమారు 23,000 మంది అభ్యర్థులు వెంటనే వాటిని ఎంచుకున్నారు. అంటే వ్యవస్థలు పారదర్శకంగా ఉండటంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండటం కూడా అంతే ముఖ్యం కదా. ఖచ్చితంగా. అయితే పాలన అనేది కేవలం నగరాలకో పరీక్షా కేంద్రాలకు పరిమితం కాలేదు. అది అత్యంత సమస్యాత్మక ప్రాంతాలకు చేరినప్పుడే అసలైన మార్పొస్తుంది గదా. అవును. దశాబ్దాలుగా తీవ్రవాదానికి కేంద్రంగా ఉన్న ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతాన్ని నక్సల్ రహితంగా మార్చే ఒక కొత్త బ్లూప్రింట్ను కేంద్రం ప్రకటించింది. ఇక్కడే నాకో పెద్ద అనుమానం. ఎన్నో ఏళ్లుగా సైన్యం, పోలీసులు అక్కడ ప్రయత్నిస్తూనే ఉన్నారు కదా. కేవలం తుపాకులతో, ఆపరేషన్లతో ఒక సిద్ధాంతాన్ని అణిచివేయడం సాధ్యమేనా? మీరడిగింది చాలా లోతైన పాయింట్. కేవలం తుపాకులతో శాంతి రాదని ప్రభుత్వం కూడా గుర్తించిందీసారి. ఈ కొత్త బ్లూప్రింట్ వెనుక ఉన్న అసలు వ్యూహం వేరు. ఒకప్పుడు కేవలం భద్రతా దళాల కోసం అడవుల్లో ఏర్పాటు చేసిన సెక్యూరిటీ క్యాంపులను ఇప్పుడు నేరుగా ప్రభుత్వ పథకాలను అందించే అడ్మినిస్ట్రేటివ్ సెంటర్లుగా మారుస్తున్నారు. ఓ, అంటే అక్కడ్నుంచే పౌరసేవలు కూడా అందుతాయన్నమాట. కరెక్ట్. దానికంటే ముఖ్యంగా అడవిపై ఆధారపడిన గిరిజనులకు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా భూమి హక్కులు కల్పిస్తున్నారు. రోడ్లు, మొబైల్ టవర్లు వేస్తున్నారు. అంటే తీవ్రవాదానికి ఆక్సిజన్ లాంటి సామాజిక అసమానతలను ఆర్థిక చేరిక ద్వారా తొలగిస్తున్నారు. చాలా ఆకట్టుకునే వ్యూహం ఇది. భద్రతా ఆపరేషన్లకు సంక్షేమ పాలనను జోడిస్తున్నారన్నమాట. అయితే ఇక్కడ భద్రతాదళాల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడే అసలు విషయం చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఏంటది? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఒక కామన్ యూనిఫామ్ నంబరింగ్ బుక్లెట్ను విడుదల చేశారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడింటికి సంబంధించిన విడిభాగాలు, మిలిటరీ స్టోర్స్ అన్నింటికీ ఇకపై ఒకటే కోడింగ్ ఉంటుందట. అంటే దీన్ని మిలిటరీ లాజిస్టిక్స్కి ఒక యూనివర్సల్ బార్కోడ్ లాంటిదనుకోవచ్చా? మీరు వాడిన ఆ యూనివర్సల్ బార్కోడ్ అనే పదం బ్రహ్మాండంగా సరిపోతుంది దీనికి. ఇది పైకి చిన్న మార్పులా కనిపించినా మిలిటరీ సమన్వయంలో ఇదొక విప్లవం లాంటిది. ఎలాగంటారు? భవిష్యత్తు యుద్ధాలను 3 దళాలు కలిసికట్టుగా ఎదుర్కోవడానికి థియేటరైజేషన్ అనే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు కదా. ఉదాహరణకు ఎయిర్ ఫోర్స్ బేస్లో అత్యవసరంగా ఒక రాడార్ విడిభాగం కావాలి. పక్కనే ఉన్న ఆర్మీ బేస్లో అది ఉన్నా పాత కోడింగ్ విధానాల వల్ల దాన్ని గుర్తించడం కష్టంగా ఉండేది. ఓహో, కోడ్స్ వేరుగా ఉండటం వల్ల మ్యాచ్ అయ్యేలి కాదన్నమాట. ఖచ్చితంగా. ఇప్పుడు ఈ కామన్ నంబరింగ్ వల్ల దేశంలో ఏ మూల, ఏ దళం దగ్గర ఏ ఆయుధముందో, ఏ విడిభాగముందో చాలా ఈజీగా ట్రాక్ చేయొచ్చు. దీనివల్ల లాజిస్టిక్స్పై పెట్టే వందల కోట్ల రూపాయల ఖర్చు ఆదా అవుతుంది. మిలిటరీ లాజిస్టిక్స్ని ఒక గాడిలో పెడుతున్నాం, చాలా సంతోషం. కానీ వాతావరణాన్ని, ప్రకృతిని కూడా ఒక ఫైనాన్షియల్ లాజిస్టిక్స్ లాగా మార్చేస్తేనే కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తోంది. నేను మొదట్లో అడిగిన ఆ ముంబై వర్షాలంశానికి వద్దాం. రైట్, రెయిన్ ముంబై. అవును. ఎన్సీడీఈఎక్స్ మరియు ఐఐటి బాంబే వాళ్లు కలిసి రెయిన్ ముంబై అనే భారతదేశపు మొట్టమొదటి వెదర్ డెరివేటివ్ను తీసుకొచ్చారు. ఆగండి, అసలు ఎంత పంట నష్టం జరిగిందో, ఫ్యాక్టరీకి ఎంత నష్టం వచ్చిందో ఎవ్వరూ గ్రౌండ్ లెవెల్కి వెళ్లి ఇవాల్యుయేట్ చెయ్యరట. కేవలం భారత వాతావరణ శాఖకి చెందిన శాంతాక్రజ్, కొలాబా కేంద్రాలలో నమోదయ్యే వర్షపాతం డేటాను మాత్రమే తీసుకుని పరిహారం చెల్లిస్తారా? ఇది చూస్తుంటే వాతావరణం మీద బెట్టింగ్ కట్టడంలాగా. ఇక్కడ చూస్తే అలాగే అనిపిస్తుంది, కానీ దీని వెనుకున్న ఫైనాన్షియల్ మెకానిజం వేరండి. దీన్ని వాతావరణం మీద బెట్టింగ్ అని కాకుండా వాతావరణ నష్టాల నుంచి రక్షణ కవచమని పిలవాలి. ఒక ఫైనాన్షియల్ హెడ్జ్ అన్నమాట. అంటే నష్టాన్ని ముందే ఊహించి కవర్ చేసుకోవడమా? కరెక్ట్. ఉదాహరణకు, వర్షాలు పడకపోతే కేవలం రైతులకే కాదు, పవర్ జనరేషన్ కంపెనీలకు, వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసే భారీ కార్పొరేట్ సంస్థలకు కోట్లాది రూపాయల నష్టం వస్తుంది. వారొక ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ నష్టం జరిగాక అధికారులు వచ్చి అంచనా వేసి డబ్బులివ్వడానికి ఏళ్లు పడుతుంది. అది నిజమే. ఆ ప్రాసెస్ చాలా పెద్దది. కానీ ఈ డెరివేటివ్లో ఐఎండీ డేటా ప్రకారం సగటు వర్షపాతం కంటే తక్కువ నమోదైతే
ఎటువంటి దర్యాప్తు లేకుండా నేరుగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో నగదు చెల్లింపు జరిగిపోతుంది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే రిస్క్ని ఆర్థికంగా ఎదుర్కోవడానికి ఇదొక మోడర్న్ వెపన్. అంటే క్లైమేట్ చేంజ్ అనేది ఇప్పుడు ఫైనాన్షియల్ ఎక్సెల్ షీట్లలోకి ఎక్కేసిందన్నమాట. అయితే ఇదే వాతావరణం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో ఎలా క్లాష్ అవుతోందో చూపే ఒక తాజా ఉదాహరణ కేరళలో జరిగింది. ఆ సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ ఇష్యూ కదా? అవును, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిల్వర్ లైన్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ను రద్దు చేయాల్సి వచ్చింది. అది ఎన్నో చిత్తడి నేలలు, నదుల మీదుగా వెళ్తుండటంతో పర్యావరణ వ్యవస్థ నాశనమవుతుందని ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. నిజమే. ఎంత పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ అయినా సరే ప్రకృతి విధించే లక్ష్మణరేఖను దాటకూడదు. దీనికి మరో చక్కటి ఉదాహరణ మొన్న సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం వేసిన అఫిడవిట్. హిమాలయాలకు సంబంధించి. అవును. హిమాలయాల పర్యావరణాన్ని కాపాడేందుకు ఎగువ గంగా పరివాహక ప్రాంతంలో కొత్తగా దాదాపు 3097 మెగావాట్ల సామర్థ్యమున్న జలవిద్యుత్ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. వావ్! అంటే కరెంట్ కంటే నది ముఖ్యమంటారా? కరెక్ట్. నది ఎక్కడా ఆగిపోకుండా తన సహజ సిద్ధమైన దారిలో నిరంతరాయంగా ప్రవహించాలనే అవిరల్ ధార కాన్సెప్ట్ను ప్రభుత్వం ఇక్కడ గట్టిగా అమలు చేస్తోంది. హైడ్రోపవర్ ద్వారా వచ్చే కరెంటు కన్నా ఆ రివర్ ఎకోసిస్టమ్ ఎక్కువ విలువైనది అని గుర్తించడం ఒక గొప్ప పరిణామం. పర్యావరణ పరిరక్షణ అనడానే మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తావించాలి మనం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏకంగా 23,000 చిట్టడి నేలలను గుర్తించి వాటిని ప్రొటెక్టెడ్ లిస్టులో చేర్చారు. ముంబై, పూణే లాంటి మహానగరాల్లో ఈ వెట్లాండ్స్ డాక్యుమెంటేషన్ అనేది ఇప్పుడు అత్యవసరమైపోయింది. ఎందుకు? వరదల వల్ల? అవును. కాంక్రీట్ జంగిల్స్ పెరిగిపోయి నీరు భూమిలోకి ఇంకే దారిలేకనే సిటీలలో భారీ వరదలొస్తున్నాయి. ఈ చిత్తడి నేలలు ఒక అర్బన్ స్పాంజ్ లాగా పనిచేస్తాయి. అదనపు వరద నీటిని పీల్చుకుంటాయి, కార్బన్ ఉద్గారాలను తమలో బంధిస్తాయి. వీటిని కాపాడుకోవడమంటే భవిష్యత్తులో ఆ నగరాలు మునిగిపోకుండా చూసుకోవడమే. చాలా బాగా చెప్పారు. ఇక నగరాల పరిశుభ్రత విషయానికొస్తే స్వచ్ఛ భారత్ మిషన్ కింద దేశవ్యాప్తంగా ఇప్పుడు 97% పట్టణ వార్డులలో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే సదుపాయం ఏర్పడింది తెలుసా? కలెక్షన్ అనేది ఒక ఎత్తు అయితే, సేకరించిన దానిని సెగ్రిగేట్ చేయడం అంటే విభజించడం రెండో ఎత్తు. మన తదుపరి లక్ష్యం 100% తడి పొడి చెత్త విభజన జరగాలి. దానికి చాలా అవగాహన రావాలి జనాల్లో. అవును. ఇది జరగాలంటే కేవలం ప్రభుత్వాలు కాదు, ప్రజల మైండ్ సెట్ కూడా మారాలి. ఈ మార్పు కార్పొరేట్ స్థాయికి కూడా చేరాలనే ఉద్దేశంతోనే సెబీ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఈఎస్జీ టార్గెట్స్ గురించా? కరెక్ట్. చిన్న మధ్యతరహా పరిశ్రమలు కేవలం లాభాలు సంపాదించడమే కాకుండా పర్యావరణం, సామాజిక బాధ్యత మరియు సుపరిపాలన అంటే ఈఎస్జీ సూత్రాలను ఎలా పాటిస్తూ పెరగాలో వీరు శిక్షణ ఇస్తారు. పర్యావరణానికి మేలు చేసే కంపెనీలకు మాత్రమే భవిష్యత్తులో గ్లోబల్ క్యాపిటల్ సులభంగా వస్తుంది. ఒకవైపు పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఇన్ని చట్టాలు చేస్తున్నాం, కానీ దేశంలో అత్యంత విలువైన వనరు అయిన మన యువత, వారి ఆరోగ్యం విషయంలో పరిస్థితేమిటి? నిన్నటి వార్తల్లో 2 విస్తుపోయే సంఘటనలు చూశాం కదా. ఈ సిగరెట్ల ఇష్యూ. అవును. ఫర్నిచర్ మరియు కుర్చీల విడిభాగాల పేరుతో చైనా నుంచి దొంగతనంగా కంటైనర్లలో తీసుకువస్తున్న దాదాపు 120 కోట్ల రూపాయల విలువైన ఈ సిగరెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ పట్టుకుంది. అసలు ఆ స్మగ్లింగ్ చేస్తున్న విధానం చూస్తేనే బ్లాక్ మార్కెట్ నెట్వర్క్ ఎంత బలంగా ఉందో మనకు అర్థమవుతుంది. దేశంలో ఈ సిగరెట్లపై పూర్తిగా బ్యాన్ ఉంది, కానీ యువతను టార్గెట్ చేసుకుని ఈ విషాన్ని ఎలా పంపిణీ చేస్తున్నారో చూడండి. అదే భయంగా ఉంది. ఇదే విధంగా క్రీడాకారుల కెరియర్లను నాశనం చేస్తున్న డోపింగ్ రాకెట్ను కూడా అరికట్టడానికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కొత్త సవరణలు ప్రతిపాదించింది. ఇక్కడ వ్యూహం మార్చారు. డోపింగ్కి పాల్పడే క్రీడాకారులను నేరస్తులుగా కాకుండా కేవలం బాధితులుగా చూస్తారు. ఓహో, అంటే వాళ్ళకి సప్లై చేసే వాళ్ళనే పట్టుకుంటారా? ఎగ్జాక్ట్లీ. వారికి డ్రగ్స్ సప్లై చేసే సిండికేట్లను, ఆ చీకటి వ్యాపారాన్ని నడిపించేవారిని మాత్రం ఇకపై నేరస్తులుగా పరిగణించి కఠినంగా శిక్షించబోతున్నారు. నాకు చిన్న సందేహం ఇక్కడ. ఒకవైపు డ్రగ్సు, ఈ సిగరెట్ల విషయంలో ఇంత కఠినంగా ఉంటున్నాం మనం, కానీ మద్యం విషయానికొస్తే దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన చట్టం ఉంటుంది కదా. ఒక రాష్ట్రంలో నిషేధం ఉంటే పక్క రాష్ట్రంలో ఏరులై పారుతుంటుంది.
అసలు ఎందుకిలా? అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం ఎక్సైజ్ మరియు మద్యం వ్యవహారాలు స్టేట్ సబ్జెక్ట్ కిందకొస్తాయి. అంటే మద్యం విధానంపై నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలదే. ఓకే, కేంద్రానికి సంబంధం లేదనమాట. అవును. దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్రాలు తమ సొంత ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. జాతీయ స్థాయిలో ఒక ఏకరూప చట్టం లేకపోవడం వల్ల ఆ ఆదాయపు ఆటలో అంతిమంగా నష్టపోయేది ప్రజల ఆరోగ్యమే. సుప్రీంకోర్టు కూడా సరిగ్గా ఇదే అసమానతపై చాలా అసంతృప్తి వ్యక్తం చేసింది. కరెక్టే. మరి యువతను ఈ వ్యసనాల నుంచి దూరంగా ఉంచాలంటే వారికి సరైన ఉపాధి మార్గాలు చూపించాలి కదా? ఈ ఉపాధి రంగంలో ఏవైనా కొత్త పరిణామాలున్నాయా? తప్పకుండా ఉన్నాయి. యువతకు ఇండస్ట్రీ స్కిల్స్ నేర్పించడానికి కర్ణాటకలో మైభారత్ సంస్థ ద్వారా ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ ఒక భారీ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ స్టైపెండ్ స్కీమ్ కదా? అవును. ఇంటర్న్షిప్ చేసే యువతకు నెలకు 9,000 రూపాయల స్టైపెండ్, జాయిన్ అవ్వగానే అదనంగా 6,000 రూపాయలిస్తున్నారు. అయితే ఇది నగరాలకు పరిమితమైన విషయం. ఇక గ్రామీణోపాధి గురించి చూస్తే ప్రస్తుతమున్న నరేగా అంటే ఎంజీఎన్ఆర్ఈజీఎస్కు ప్రత్యామ్నాయంగా లేదా విస్తరణగా ఒక కొత్త స్కీమ్ రూపొందుతోంది. ఇందులో కొత్తదనమేంటి? ఇక్కడ పారాడైమ్ షిఫ్ట్ ఏంటంటే కేవలం గుంతలు తవ్వడం లాంటి శారీరక శ్రమ మాత్రమే కాకుండా నైపుణ్యంతో కూడిన పనులకు ఇందులో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. జలజీవన్ మిషన్ లాంటి పథకాలతో లింక్ చేసి దీర్ఘకాలిక ఆస్తుల సృష్టి అంటే యాసెట్ క్రియేషన్కి ప్లాన్ చేస్తున్నారు. అదొక చాలా పాజిటివ్ అప్డేట్. సరే, మరి ఈ సుదీర్ఘమైన విశ్లేషణను ముగించే ముందు ఒక మంచి ఎనర్జెటిక్ విషయంతో ముగిద్దాం. తప్పకుండా. 2030 కామన్వెల్త్ గేమ్స్కు మన అహ్మదాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఆ క్రీడా స్ఫూర్తిని రగిలించడానికి మే 24న 75వ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ అనే ఒక మెగా ఈవెంట్ జరగబోతోంది. ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఆధ్వర్యంలో కేవలం అహ్మదాబాద్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఏకంగా 8,000 లొకేషన్లలో లక్షలాది మంది సైకిల్ తొక్కబోతున్నారు. ఇది కేవలం ఒక రోజు ఈవెంట్ లాగా చూడకూడదు మనం. రాబోయే కామన్వెల్త్ క్రీడల నాటికి దేశంలో ఒక బలమైన స్పోర్ట్స్ కల్చర్ను, ఫిట్నెస్ పట్ల అవగాహనను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లడానికి ఇదొక మాస్ మూవ్మెంట్ అని చెప్పొచ్చు. రైట్. సో ఈనాటి విశ్లేషణలో మనం చాలా వైవిధ్యమైన అంశాలను కవర్ చేశాం. ఇటలీతో మన బిలియన్ల వాణిజ్య వ్యూహం నుంచి, అస్సాం రంగ్ ఘర్ ఇంజనీరింగ్ అద్భుతం వరకు, పంజాబ్లో యూపీఎస్సీ చేసిన పారదర్శక డీజీపీ ఎంపిక నుంచి, ముంబైలో వర్షపాతం ఆధారంగా పనిచేసే ఆర్థిక సాధనాల వరకు ప్రతి వార్త వెనుక ఉన్న మూల కారణాలను చాలా వివరంగా తెలుసుకున్నాం. అవును. ప్రతి సంఘటన ఎలా భౌగోళిక రాజకీయాలతో, పాలనా యంత్రాంగంతో ముడిపడి ఉందో స్పష్టంగా అర్థమైంది ఈ చర్చ ద్వారా. అయితే ఇవన్నీ గమనిస్తూ ఉంటే నాకు ఆలోచనొస్తోంది. మనం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే, ఒకవైపు మహారాష్ట్రలో మన భూమికి ప్రాణాధారమైన 23,000 చిత్తడి నేలలను డిజిటల్ టెక్నాలజీతో డాక్యుమెంట్ చేస్తున్నాం, వాటిని బతికించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అవును. మరోవైపు చూస్తే ముంబైలో వర్షం పడిందా లేదా అనే డేటా ఆధారంగా రెయిన్ ముంబై లాంటి సాధనాలతో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నాం, బీమా తీసుకుంటున్నాం. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ప్రకృతి కేవలం మనం నివసించే పరిసరంగా మాత్రమే కాకుండా భౌగోళిక రాజకీయాల్లో మరియు గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టంలో ఒక ఖచ్చితమైన లెక్కలున్న ఆర్థిక ఆస్తిగా మారిపోతోందా? ప్రకృతిని ఇలా ఆర్థిక వ్యవస్థతో, లాభనష్టాలతో అనుసంధానించడం నిజంగా పర్యావరణానికి రక్షణ కవచంలా మారుతుందా? లేక ఇది కార్పొరేట్ ప్రపంచానికి లాభాలు తెచ్చిపెట్టే సరికొత్త వ్యాపార క్షేత్రంగా మారుతుందా? ఆలోచించండి. మరో సమాచార విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. వింటున్నందుకు ధన్యవాదాలు.